హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు సింహము చిట్టెలుక. అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. ఒక మధ్యాహ్నం వేళ ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక ఆ సింహం ముందు నుంచి దాని పంజా దగ్గర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారం బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుక నోట్లో పెట్టుకోబోయింది సింహం. సింహం ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ రాజన్, నన్ను వదిలేయ్, నా చిన్న శరీరంతో నీకు ఎలా ఆకలి తీరుతుంది? అందుకు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తానని ప్రాధేయపడింది. నువ్వు నాకేం పనికొస్తావులే, కానీ క్షేమంగా వెళ్ళు అని సింహం నవ్వుతూ ఎగతాళిగా ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం ఒక అడవిలో వేటాడుతూ ఉంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వల నుంచి బయటపడలేకపోయింది సింహం. చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్నీ దడుచుకుని దాంకున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనక నుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్థితిని చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది. చిన్న ఎలుక నాకు ఏం పనికొస్తుంది అని ఆనాడు చాలా ఎగతాళి చేశాను, కానీ ఈరోజు నా ప్రాణాల్ని ఆ చిన్న ఎలకే కాపాడింది. నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అనుకుని తన దారిని తను వెళ్ళిపోయింది సింహం. చూసారా ఫ్రెండ్స్, చిన్న ఎలకే కదా అని ఎగతాళి చేసిన అంత పెద్ద సింహానికి కూడా ఆ చిన్న ఎలక వల్లనే ప్రాణానికి అపాయం తప్పింది. ఈరోజు కథ బాగుందని అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.